హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను సేమియా పాయసం రొటీన్గా చేసే పద్ధతి కాకుండా మిల్క్ మేడ్ నట్స్ వేసి చాలా టేస్టీగా తయారు చేశానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంట్లో అందరు కూడా చాలా ఇష్టపడ్డారండి. ఇక్కడ ఈ పాయసం కోసం అయితే నేను నట్స్ ఇలా రెడీగా పెట్టుకున్నానండి. ఇక్కడ సారపప్పు, కలంగడి పప్పు, ఎండు ద్రాక్షాలు, బాదంలు, జీడిపప్పు బాదంలు అయితే ఒక 20 నిమిషాల సేపు వేడి నీళ్ళలో నానబెట్టానండి. అలాగే 2 లీటర్ల చిక్కటి పాలు తీసుకొని బాగా మరిగిస్తున్నాను. ఈ 2 లీటర్ల పాల కోసం 400 గ్రాముల మిల్క్ మేడ్ కూడా తీసుకున్నానండి. పాలు మరిగేటప్పుడు మనం మిల్క్ మేడ్ని తీసి ఆ పాలలో కలిపేసుకోవాలి. ఈ మిల్క్ మేడ్ అంతా కూడా బాగా కరిగిపోయే వరకు బాగా కలుపుతూ ఉండాలండి. ఈ మిల్క్ మేడ్లో చక్కెర ఎక్కువగా ఉంటుందండి. మనము ఇవన్నీ కరిగిన తర్వాత పాలను ఒకసారి టేస్ట్ చూసి అవసరమైతే మరి కొంచెం చక్కెర వేసుకోవాలండి. ఇక్కడ నేను మరి కొంచెం చక్కెర, ఇలాచి పొడి వేశాను. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కరిగించుకోవాలండి. ఇక్కడ యాలకుల పొడి అండి ఇది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ నేను బాదంలు, జీడిపప్పు నానబెట్టుకున్నానండి. అలాగే రోస్టెడ్ సేమియా 150 గ్రామ్స్ తీసుకున్నానండి. దీన్ని కూడా చిన్నగా నులిమేసి పెట్టుకోవాలి. ఈ సేమియా అయితే ఇన్స్టెంట్గా మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కానీ చాలా త్వరగా చేయొచ్చండి. ఇప్పుడు మనము నట్స్ని చిన్నగా కట్ చేసుకుందాము. ఇక్కడ బాదాంలు, జీడిపప్పు నానబెట్టాను కదండి, వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కరగనివ్వాలండి. ఇప్పుడు నెయ్యి కరిగిపోయింది. కట్ చేసుకున్న బాదాం ముక్కలు వేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మిగిలిన సారపప్పు, కలంగడి పప్పు, ఎండు ద్రాక్ష, అలాగే జీడిపప్పు ముక్కలు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. వీటన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్ పైన వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు వీటన్నిటిని మరుగుతున్న పాలలో వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత ఇలా పాలలో వేసుకోవాలండి. ఇవి వేసి కలిపి మరుగుతున్నప్పుడు మనం చిన్నగా నులిమి పెట్టుకున్న రోస్టెడ్ సేమియా కూడా దీంట్లోకి వేసుకోవాలండి. ఈ రోస్టెడ్ సేమియా ఇంట్లో ఉండడం వల్ల మనం చాలా ఈజీగా త్వరగా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా కూడా ఈజీగా చేసుకుంటామండి. మిల్క్ మేడ్ కూడా మనము ఇంట్లో ముందుగానే తెచ్చిపెట్టుకుంటే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా ఇంట్లో మిల్క్ మేడ్ లేదు అన్నప్పుడు ఈ చిక్కటి పాలని బాగా ఉడికించి దగ్గరికి అయ్యే వరకు పెట్టుకుంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా సేమియా కూడా తక్కువగా వేసుకోవాలండి, ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత చల్లారే కొద్దీ బాగా గట్టిపడుతూ ఉంటుందండి. ఇప్పుడు చూడండి, చల్లారిన తర్వాత ఇది బాగా చిక్కగా అనిపిస్తుంది. ఇది ఎక్కువ రంజాన్ టైంలో చేస్తూ ఉంటారండి. కానీ దీన్ని మనం మిల్క్ మేడ్, రోస్టెడ్ సేమియా ఇంట్లో పెట్టుకున్నామంటే మనం కూడా చాలా ఈజీగా, టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. అంతే అండి, ఇక్కడైతే సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. చూసారుగా, మనం తినేటప్పుడు ఈ నట్స్ అక్కడక్కడ తగులుతూ చాలా రుచిగా ఉంటాయండి. అలాగే మిల్క్ మేడ్ వేయడం వల్ల అడిషనల్ టేస్ట్ వస్తుందండి. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఈ సేమియాని కప్పులో సర్వ్ చేసుకోవాలండి. ఈ సేమియా ఉండడం వల్ల మనము ఎవరైనా ఇంటికి వస్తే కూడా అప్పటికప్పుడే చాలా త్వరగా మంచి టేస్టీ ఐటెం చేసి పెట్టొచ్చండి. ఇలా కప్పుల్లో వడ్డించుకొని సర్వ్ చేసేదే అండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి.